ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ విద్యార్థుల్ని పాఠశాలకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి మొదటి శనివారం, రెండో శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఏ వారాల్లో నో బ్యాగ్ డే ఉండబోతోంది, పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ స్కూల్లో నిర్వహిస్తారు ఆ రోజు అనే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? సార్, నా పేరు ఎస్పీ నాయుడు సార్. నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల మాధవదర్లో పిఎస్హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను. నో బ్యాగ్ డే ఏ రోజుల్లో ఉంటుంది, నెలలో ఆ రోజు పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తారు? నో బ్యాగ్ డే అనేది 1-2 తరగతి విద్యార్థులకి మొదటి శనివారం, మూడవ శనివారము నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా బ్యాగ్స్ ఏవి కూడా పిల్లలు తేకుండా పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి కృత్యాలు, గేమ్స్, తర్వాత క్విజ్ పోటీలు, అలాగే డాన్సు, ఇలాంటివంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పాఠశాలలో మొదటి శనివారం, మూడవ శనివారం తప్పనిసరిగా అమలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం సార్. ఇందులో ప్రధానంగా శనివారం నాడు నో బ్యాగ్ డేగా ప్రకటించడానికి ప్రధాన అంశం ఏంటి సార్? ఎందుకు నో బ్యాగ్ డేగా ప్రకటించారు సార్? ప్రత్యేకంగా శనివారమే మనకి నో బ్యాగ్ డే పెట్టడానికి కారణం ఏంటంటే మరుసటి రోజు వచ్చేటువంటిది ఆదివారం. ఈ ఆదివారం వల్ల అది సెలవు వస్తుంది కాబట్టి శనివారం పాఠశాలకు వెళ్ళడానికి పిల్లలు కొంత విముఖత చూపుతూ ఉంటారు. విముఖత చూపడం వల్ల మేమేం చేస్తామంటే ఈ నో బ్యాగ్ డే కార్యక్రమాల్లో పిల్లలు పాఠశాలకు రావడానికి ఈరోజు బ్యాగ్ లేదు, పాఠాలు చెప్పరు, సరదాగా పాఠశాలలో ఆడుకోవచ్చు, గేమ్స్ అయ్యి నేర్చుకోవచ్చు, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి చాలా ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మా పాఠశాలలో కూడా హాజరు శాతం పెరగడానికి మనకి ఇది ఉపయోగపడుతుందని పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారండి. దానివలన ఈ శనివారం పూట కూడా మాకు ఎక్కువగా ఈ కృత్యాలతో పాటు పాఠాలు ఉండవు, కోకరికులం యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నైపుణ్య అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పి పిల్లలు కూడా సుముఖత చూపుతూ ఉంటారు. దీనితో పాటు సివిల్ డ్రెస్సులు, యూనిఫామ్ ఉండదు, వారంలో మనం మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి. కాబట్టి ఆ డ్రెస్సులు కూడా వేసుకొని హ్యాపీగా ఉల్లాసంగా పాఠశాలకు వస్తూ ఉంటారు సార్. అంటే ఈ శనివారం నాడు కోకరికులం యాక్టివిటీస్ ఎంతసేపు ఉంటాయి, స్కూల్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు సార్? కోకరికులం యాక్టివిటీస్ మొదటి శనివారం, మూడో శనివారం మనం చెప్పుకున్నాం. 1-2 తరగతులకి ఈ నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని 90 మినిట్స్ అండి, 90 మినిట్స్ మనం దాన్ని చేయాలి. దాంతోపాటు ఈ 90 మినిట్సే కాకుండా మనం ఈవినింగ్ టైం కూడా మనం గ్రౌండ్లో ఈ పిల్లలందరికీ కూడా గేమ్స్ అవి కూడా మనం నేర్పుతూ ఉంటామండి. పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు, చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సార్. ఇది 90 మినిట్స్ సార్. అది ఏదైతే పాఠశాలకి దూరం అవుతున్నటువంటి విద్యార్థులు కానీ, మరొక వైపు పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులకి తర్వాతి రోజు ఆదివారం కావడంతో ముందు రోజు వచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో నో బ్యాగ్ డేని తీసుకొచ్చారు. అదేవిధంగా 1-2 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో స్ట్రెస్ తగ్గేందుకు ఈరోజు గేమ్స్తో పాటుగా వృత్తి నైపుణ్యానికి సంబంధించినంత వరకు కరికులం యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తామంటూ కూడా పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో భరత్, 4 టీవీ, విశాఖ నుంచి.